బై ఎలక్షన్స్ కౌంటింగ్ నేపథ్యంలో 6వ రౌండ్ ముగిసేసరికి నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 15,080 ఓట్లతో లీడింగ్ లో ఉన్నారు. ఒక్కసారి మనం ఇక్కడ వాతావరణం చూసుకోవచ్చు. దాదాపు 95% వరకు అయితే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. అండ్ మోరోవర్ ఇక్కడ కొంతమంది పార్టీ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చాలా వరకు ఇక్కడ సందడి వాతావరణం అనేది మొదలుకుంది. ఒక్కసారి మనం చూడొచ్చు విజువల్స్ లో చాలా వరకు మనకి ఇక్కడ కనిపిస్తుంది. పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, మహిళా పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడ ఎక్కువగా సంఖ్య నమోదవడం కనిపిస్తుంది. ఒక్కసారి ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కావచ్చు, గల్లీ లీడర్ కావచ్చు, ఎవరు కూడా ఇక్కడ కనిపించలేని పరిస్థితి. మోరోవర్ కాంగ్రెస్ హవా అనేది ఇక్కడ ఎక్కువగా కనిపించడంతో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ సంబరాలు మొదలు పెట్టిన అంశాలు మనకైతే తెలుస్తుంది. కేవలం గాంధీ భవన్ లోనే కాకుండా ప్రతి ఒక్క కాంగ్రెస్ ఆఫీస్ లో కూడా చాలా వరకు పండగ వాతావరణం అనేది కూడా మనకి ఇక్కడ నమోదైనట్టు కూడా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు గల్లీ లీడర్ నుంచి ఎవరైతే పెద్ద పెద్ద మంత్రుల వరకు కూడా చాలా వరకు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనేది కూడా మనకు ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మోరోవర్ దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు రౌండ్స్ కూడా తొందరగా మీడియా ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఫాస్ట్ గా ఇవ్వబోతుంది. ప్రజలంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అనేది, ఎప్పుడు నవీన్ అన్న గెలుపు వినిపిస్తుంది అని చెప్పేసి అయితే చాలా వరకు వాళ్ళ మాటల్లో ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక్కడ చాలా వరకు పార్టీ శ్రేణులు కూడా పండగ వాతావరణం మొదలు పెట్టేశారు. అటు క్రాకర్స్ నుంచి పెద్ద పెద్ద రంగులు కూడా వీళ్ళు పూసుకోవడం జరుగుతుంది. చాలా వరకు నినాదాలు చేసుకుంటూ మరి వాళ్ళైతే వాళ్ళ పండగ సంబరాలను తీసుకోవడం అయితే జరుగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు చాలా వరకు పార్టీ నేతలు కూడా చాలా పండగ హడావిడి అనేది కూడా మీరు కనిపిస్తున్న పరిస్థితి. అండ్ మోరోవర్ మినిట్ టు మినిట్ సెకండ్ రౌండ్ అప్డేట్ కూడా నేను మీకు ఇస్తూనే ఉంటాను. ఈ 7th రౌండ్ లో కూడా ఎవరు ఏ పార్టీ ముందంచలో ఉందనేది కూడా తెలుస్తుంది. ప్రస్తుతం బోరబండ రహమత్ నగర్ గురించి అయితే చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ లీడ్ లో ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి చూడాలి ఏ విధంగా అటు బోరబండ కావచ్చు, ఇంకా వేరే సంబంధించిన డివిజన్లు ఏవైతే కావచ్చు వాటి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ నేను హిట్ టీవీతో మీకు మీ ముందుకైతే మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ 7th రౌండ్ అప్డేట్ కూడా ఏ పార్టీ గెలుస్తుందని చెప్పేసి అయితే మీరు హిట్ టీవీ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మరి కాసేపట్లో జూబ్లీ హిల్స్ అడ్డా ఎవరి సొంతం అవుతుంది, జూబ్లీ హిల్స్ గడ్డ ఎవరి చేతుల్లోకి వెళ్ళబోతుంది అనేది కూడా హిట్ టీవీలో మీరు ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు.